హలో అండి, ఇది వచ్చేసి నిన్నటి రొటీన్ అండి. ఇవాళ అయితే పూజ చేసుకోవడం లేట్ అయింది. నాకు 9:30 అవుతుంది. డాబా పైకి వచ్చి పువ్వు రోజుకి ఒక్కటే అని పూతుందండి, మందార పువ్వు. అది తీసుకొచ్చి అమ్మవారికి పెట్టి పూజ అయితే చేసుకుంటాను. సింపుల్గా మామూలుగా దీపరాజన చేసి ఊది కడ్డీలు వెలిగించిన. ఇక్కడ నైవేద్యానికి అయితే అరటి పండు అయితే పెట్టుకుంటానండి. హారతి ఇచ్చేది సింపుల్గా చేసేసుకున్నాను పూజ. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి పూజ అయిపోయాక దేవుళ్ళందరినీ ఇట్లా చూపెడతాను. ఈరోజైతే పూజ అయిపోయాకనే టీ పెట్టుకొని తాగుతానండి. ఎప్పుడు పొద్దున్నే లేవగానే పని ఊకిసెళ్ళాక టీ పెట్టుకొని తాగేదాన్నిగా, ఈరోజు మాత్రం పూజ అయిపోయాక టీ పెట్టుకొని తాగుతాను. పని అంతా అయిపోయాక, పూజ అయిపోయాక ఇట్లా టీ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని తాగుతానండి. ఇది సాయంత్రం అయింది. బట్టలు పైన వేసినగా ఇవి తీసుకొచ్చి మడతలు ఎత్తాను. ఈరోజైతే ఉపవాసం ఉందండి. అన్నం ఏం తినలేదు, నైట్ తింటా. వంట కూడా ఏం చేయలేదు. మామూలుగా టిఫిన్ చేసుకొని అదే తిన్నా. సాయంత్రం అన్నం తింటా. ఇక్కడ బట్టలన్నీ మడత పెట్టినాక అన్నీ సదురుకొని మళ్ళీ రేపు టిఫిన్కి పోసుకోవడానికి ఇక్కడికైతే వచ్చిందండి. ఇక్కడ నేను టిఫిన్కి ఏం పోసుకుంటానంటే పెసర్లు అన్ని ఇత్తనాలు కలిసి ఉంటాయిగా, అవి అయితే టిఫిన్కి అయితే పోతానండి. అవి ఎక్కువ తింటాం మేము, అవి టేస్ట్ మంచిగా ఉంటాయని. తక్కువ బియ్యంతో, మినపప్పుతో తక్కువ, ఎప్పుడు పెసరట్లే చేసుకొని తింటాం. అదే ఇక్కడ నానబోతాను. నైట్ నానబోతే పొద్దుటీలి మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు అన్నట్టుగా ఇప్పుడు సాయంత్రం నానబోతానండి. ఇక్కడ ఒక గిలాసుడు బియ్యం వేసుకున్నాం అంతే. ఇంకా కొన్నట్లు వేయాలన్నట్టుగా వేసినాం. ఒకసారి వేయకోకుండా చేస్తా. ఇక్కడనైతే పప్పులన్నీ నానబోసుకొని అవి కడిగి పక్కకు పెట్టి ఉంచిందండి. నీళ్ళు పోసి నానబెట్టిన అంతగో అవన్నీ చూపెడతాను. అవన్నీ అయిపోయాక నేను ఈ రోజు అన్నం తినలేదుగా, ఇంట్లో బొప్పడికాయ ఉంటే శుభ్రం కడిగి పొట్టొలిసి అది కట్ చేసుకొని తినండి. ఇక్కడనైతే ఇంట్లో ఈ పని చేసుకుంటుంటే పల్లీలు అమ్మడానికి వచ్చారు. పల్లీలను మినపప్పు అమ్మడానికి వచ్చారు. వాళ్ళ కాడ మంచిగానే ఉన్నాయి. పోయినసారి పల్లీలు తీసుకుంటే చిన్నగా ఉన్నాయి, ఈసారి అయితే మంచిగానే ఉన్నాయి. అమ్మడానికి వచ్చారు. రోజు స్మూతీలో నేను ఆ పల్లీలు నైట్ నానబెట్టి అవి కూడా వేసి పాలల్లో కలుపుకొని మిక్సీ పట్టుకొని తాగుతామండి. అందుకోసమే పల్లీలు ఎక్కువ పడతాయి, ఎక్కువనే తీసుకున్నా. ఈయనెప్పుడు మిల్లు కాడ తేవంటే తేయట్లేదు. మిల్లు కాడ అయితే బాగుంటాయని తేవంటే తేయట్లేదు. డీమార్ట్లో తెస్తంటే అవి టేస్ట్ అనిపిస్తలేదు. అవి సేదు
ఉంటేనే చప్పగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది పల్లీలు ఎందుకో కానీ. అందుకోసం ఇక్కడ వీళ్ళు అమ్మడానికి వచ్చారు, మంచిగానే ఉన్నాయి. 2 డబ్బాలు చాలంటే ఒత్తరుగా మళ్ళీ తీసుకుంటామమ్మా అంటే తీసుకోమని 2 డబ్బాలు వస్తుంది, అవి తీసుకున్నాం. రేపు చట్నీ కూడా చేయడానికి పల్లీలు లోపే వీళ్ళు వచ్చారు అమ్మడానికి. ఇవి తీసుకొని ఈ డబ్బాలు పోసుకుంటాను పల్లీలని. నా ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకొక వీడియో పెడదాను అనుకుంటున్నా, ఎక్కువ లెంత్ కాకుండా చిన్నగా కొంచెం